వరలక్ష్మి మాటలు విన్న తర్వాత వెన్నెల ఒక్కటే ఇంటికైతే వచ్చి తన గదిలో ఏడ్చుకుంటూ ఉంటుంది. దేవుడా, ఎందుకు నా జీవితాన్ని ఇలా తయారు చేసావు? నేను అనుకున్నది ఏది నాకు దక్కనివ్వడం లేదు కదా. చిన్నప్పటి నుంచి నా జీవితాన్ని ఇలా ఎందుకు తయారు చేసావు? చిన్నప్పుడు అమ్మా నాన్నలకి దూరం చేసావు, ఆ తర్వాత అమ్మను కలుసుకున్నాను, తర్వాత నాన్నని దూరం చేసావు, తర్వాత నేను ఇష్టపడిన వాళ్ళని నాకు దూరం చేసావు. ఇప్పుడు నేను ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు తనతో జీవితాన్ని పంచుకోమంటున్నారు. నా వల్ల ఎక్కడ అవుతుంది? ఎందుకు స్వామి నాకు ఇలాంటి బాధలనైతే ఏడ్చుకుంటూ ఆ తర్వాత వరలక్ష్మి మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఎందుకు చెప్పింది? ఏ అమ్మైనా కూడా తన పిల్లల జీవితాన్ని నాశనం చేయదు కదా. మరి నేను ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాను, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? అమ్మ చెప్పినట్టే వినాలి. నా వల్ల ఒకరి జీవితం బాగుపడుతుంది అంటే నేను ఎందుకు రిస్క్ తీసుకోకూడదు అన్నట్టు అనుకొని ఇక శంకర్తో శోభనంకి ఒప్పుకుంటుందన్నమాట. ఒప్పుకోవడమే కాదు, శంకర్ని కూడా ఒప్పించేలాగా ప్రయత్నం చేస్తుంది. అయితే వెన్నెల వచ్చి అమ్మ నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పగానే వరలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అయితే శంకర్ ఇప్పుడు నాగమ్మ మాట దాటి రాడు కదా, అటువంటిది ఇప్పుడు నాగమ్మ మాట దాటేలా చేయడమే ఇప్పుడు వెన్నెల ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే అది కూడా ఈ శోభనంతోనే అది ప్రూవ్ అయిపోతుంది. వరలక్ష్మి ఆల్రెడీ నాగమ్మతో ఛాలెంజ్ చేసింది, వాళ్ళిద్దరికి నేను శోభనం జరిపిస్తాను చూడు, ముహూర్తం కూడా పెట్టించాను అని. అయితే అన్నీ సిద్ధం చేసుకుని వచ్చిన వరలక్ష్మికి నాగమ్మ ఇంట్లోకి కూడా రానివ్వదు. ఒక్క అడుగు ముందుకేసినా కూడా ఊరుకోను అంటుంది. కానీ నాగమ్మ కళ్ళ ముందే అన్ని అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే శోభనం కూడా ముహూర్తం పెట్టించుంటుంది కదా. అయితే వెన్నెల శంకర్ని ఎలా ఒప్పిస్తుందంటే ఫోటో అడ్డం పెట్టుకొని తను మొత్తం కథనైతే నడిపించబోతుంది. సత్యనారాయణ వ్రతంకి అలాగే చేసింది, ఇప్పుడు ఏకంగా ఫోటోని అడ్డం పెట్టుకొని చేస్తుంది. ఒకవేళ నువ్వు ఈ శోభనంకి ఒప్పుకోలేదంటే ఆ ఫోటోని మీ పెద్దమ్మకే చూపిస్తాను, అప్పుడు మీ పెద్దమ్మే చేతులారా ఈ శోభనాన్ని అయితే జరిపిస్తుందని చెప్పడంతో ఇక శంకర్ మౌనంగా ఉండిపోతాడు. మా పెద్దమ్మ సరే అంటే నేను ఒప్పుకుంటాను, మా పెద్దమ్మ నోటితో వద్దు అని కానీ చెప్పింది అంటే ఇంకా ఈ విషయం నన్ను ఎవరు ఒప్పించలేరని శంకర్ చెప్పడంతో ఇక వరలక్ష్మి ఏం చేస్తుందంటే నాగమ్మ అంతటా నాగమ్మని బాగా రెచ్చగొట్టి నాగమ్మే ఈ శోభనంకి వెళ్ళమనేలాగా చెప్తుందనమాట. ఎందుకంటే శంకర్ మీద నీకు అంత నమ్మకం ఉంది కదా, నిగ్రహంతో ఉంటాడని చెప్తావు కదా, మరి శోభనం గదిలోకి పంపించి చూడు అన్నట్టు చెప్తుంది. నీ మాట కాదనేవాడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్నెలకి లొంగిపోవాలి, లేదు మా పెద్దమ్మ మాట కోసం శోభనం గదిలోకి వెళ్ళినా కూడా నేను నిగ్రహంగా ఉంటాను అనుకున్నవాడైతే ఈ గదిలోకి వెళ్తాడని అయితే చెప్పడంతో నా మాట నిలబెట్టుకోవడం కోసమైనా కూడా నువ్వు శోభనం గదిలోకి వెళ్ళాలి అని నాగమ్మ స్వయాన చెప్పడము, ఇక వెన్నెల అలాగే శంకర్ల శోభనం అయితే జరగడం జరుగుతుందన్నమాట.